యూపీఎస్సీ ర్యాంకర్స్ని ఎలా కొంటున్నారో తెలుసా? ఎస్, నేను చాలా డీప్గా దీని గురించి ప్రెసెంట్ ర్యాంకర్స్ తోటి మాట్లాడడం జరిగింది. అంతకుముందు ర్యాంకర్స్ కూడా మాట్లాడాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ యూపీఎస్సీ ర్యాంకర్స్ని కొనే వాళ్ళు ఎలాగున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎలాగున్నారు, ఏది చేతకాని వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ మూడు గురించి మనం మాట్లాడుకుందాము. అందరూ ఇలా లేరండి, అందరూ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఇలా లేరు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఈ ట్రాప్లో పడిపోతూ ఉన్నారు. అప్కమింగ్ ర్యాంక్ కొట్టే వాళ్ళకి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ ర్యాంక్స్ కొట్టే వాళ్ళకి సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, కొత్తగా ఢిల్లీలో కొన్ని కంపెనీలు వెలిసాయి. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళ దగ్గర సంతకం తీసుకుంటాయి. సో ఆ కంపెనీ పేరు కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. అని ఎవరైనా యూపీఎస్సీ ర్యాంకర్ వచ్చి సో ఇలా జరుగుతుందని చెప్పి ఓపెన్ అప్ అయితే మనం మాట్లాడగలుగుతాం. సో నాకేంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది త్రూ యూపీఎస్సీ ర్యాంకర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ తెలిసింది. బట్ స్టిల్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, వాళ్ళు బయటికి రావట్లేదు, మనం ఏం చేయలేం. అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. కొత్తగా కొన్ని కంపెనీలు వెలిసాయి. ఏం చేస్తాయి తెలుసా? కేవలం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాయి. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వీళ్ళ దగ్గర సైన్ తీసుకుంటాయి. సైన్ తీసుకొని రేపు మీకు ర్యాంక్ వస్తే మీ ర్యాంక్ని ఎవరైనా వాడుకోవచ్చు. సో ఇక మీకు దానికి సంబంధం లేదు. వాళ్ళు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినందుకు సో ఆ వీడియోని ఎవరికన్నా వాళ్ళు సెల్ చేస్తారు. అంటే ఎవరికి యూపీఎస్సీ ర్యాంకర్స్కి తెలియకుండానే పడుతున్న ట్రాప్ ఇది ఒకటి. అండ్ దెన్ కొంతమంది రిసార్ట్స్ తీసుకెళ్ళి అక్కడ మీకు గైడెన్స్ అని, ఇంటర్వ్యూ గైడెన్స్ అని, అదని ఇదని చెప్పి రిసార్ట్స్లో పెడతా ఉంటారు. ఇంకొంతమంది ఫ్రీ టెస్ట్ సిరీస్ ఎప్పుడో వీళ్ళకి గుర్తు కూడా ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. యూపీఎస్సీ అనేది లాంగ్ జర్నీ. ఎప్పుడోసారి టెస్ట్ సిరీస్ రాసుంటారు, దాన్ని వీళ్ళు మొత్తం కదిలిచ్చి ఎక్కడెక్కడ ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి కదిలిచ్చే డేటాబేస్లో నుంచి బయట పెడతారు. అండ్ దెన్ ఫ్రీ మెటీరియల్, ఆ మెటీరియల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు, సైన్ పెట్టించుకుంటారు. అండ్ దెన్ ర్యాంక్ వచ్చాక ఫెసిలిటేట్ చేస్తాము అంటే జస్ట్ సన్మానం లాగా ఏదో మీకు సన్మాన సభ చేస్తామని చెప్పి పిలుస్తారు. సో దాన్ని మార్కెటింగ్ యాక్ట్గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అండ్ దెన్ గెస్ట్ లెక్చరర్గా పిలుస్తారు. అసలు ఒక తెలుగు యూపీఎస్సీ ర్యాంకర్ అయితే రీసెంట్ డేస్లో, సో నాకు తెలిసి ఇంటెన్షనల్గా అని నేను అనుకోను, అన్ని ఇన్స్టిట్యూట్లో తిరుగుతున్నాడు ఆయన. ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన ఒక యూపీఎస్సీ ర్యాంకరు రీసెంట్ డేస్లో అన్ని ఇన్స్టిట్యూట్లో తిరుగుతున్నాడు. ఇంటెన్షనల్గా తను వెళ్తున్నాడని మాత్రం నేను అన్ను. ఎందుకంటే ఐ కెన్ సీ, అది చూస్తేనే అర్థమవుతా ఉంది. అన్ఇంటెన్షనల్గానే అతనికి తెలియకుండానే అతను ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతున్నాడు అనేది నేను త్వరలో వీడియో చేస్తాను. ఆ ర్యాంకర్ ఎవరు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, ఏమేం చేశారు అని. ఓకే. అండ్ దెన్ ఇలా ఎన్నో రకాలుగా కొంతమంది డబ్బులు ఇస్తామని, ఇంకోటి చేస్తామని ఎన్నో రకాలుగా మభ్య పెడతా ఉన్నారు. కొంతమంది మాత్రమే, అందరూ కాదు, కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ మాత్రమే. దీన్ని వెనక వేసుకొచ్చే ఇంకొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ యూట్యూబ్లు పెట్టి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళేమో ఫ్రీగా క్లాసులు మొదలు పెడతాం అని మొదలుపెట్టి ఇప్పుడు జాయిన్ నౌ అనే ఉంది కదా, యూట్యూబ్లో ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రిప్షన్ తీసుకోమని. సో మెల్లగా డబ్బులు అంటే మేము సపరేట్గా మేము స్పెషల్ మెంబర్స్కే డబ్బులు కట్టిన వాళ్ళకి సో గైడెన్స్ ఇస్తామని యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు యూపీఎస్సీ ర్యాంకర్స్ కాదు, నౌ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఐఏఎస్ ఐపీఎస్ ఈ రేంజ్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అది తప్పని నేను అన్నాను. వాస్తవానికి లీగల్గా అయితే తప్పు. సో వాళ్ళకున్న యూపీఎస్సీ రూల్ బుక్ ప్రకారం అయితే వాళ్ళు జాబ్ చేస్తూ ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండకూడదని నాకు తెలుసు. సో ఒకవేళ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, లేదు ఉండొచ్చు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ వాళ్ళకు ఉండొచ్చు అంటే నాకు తెలియదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అయితే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా వీళ్ళ ఫోటో తీసుకోవడం, సో ఇదంతా చేస్తూ ఉన్నారు. సో ఇన్ని రకాలుగా యూపీఎస్సీ ర్యాంకర్స్ని మభ్య పెడతా ఉన్నారు. కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తున్నారు, ఇంకొంతమంది అన్ఇంటెన్షనల్గా చేస్తూ ఉన్నారు. కొంతమంది చాలా జెన్యున్గా నీతి నిజాయితీతోటి యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు వీళ్ళు ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారు అంటారు. సో జనరల్గా ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఇన్స్టిట్యూట్స్ కూడా నిజంగానే ఇప్పుడు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇచ్చారు. ఆ టెస్ట్ సిరీస్ ఎంతో కొంత వీళ్ళకి హెల్ప్ అయి ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర ఆన్సర్ రైటింగ్ తీసుకున్నారు, ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది కదా. మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది కదా. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ తీసుకున్నారు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ తీసుకున్నారు, పర్సనల్ మెంటార్షిప్ తీసుకున్నారు. అంటే ఏదో ఒక రూపంలో ఒకరి దగ్గర తీసుకున్నారంటే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళకి ఎంతో కొంత రైట్ ఉంది, వీళ్ళ యూపీఎస్సీ ర్యాంక్స్ వేసుకోవడానికి ఎంతో కొంత రైట్ ఉంది.
కానీ కొంతమంది ఉంటారు యూపీఎస్సీ ర్యాంక్స్ వాళ్ళమ్ముడు పోతున్నారు, వీళ్ళమ్ముడు అంటే వీళ్ళ విధంగా జరుగుతూ ఉన్నారు, యూపీఎస్సీ ర్యాంకర్స్ ఇలా చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది అసలు యూపీఎస్సీ ర్యాంక్స్ ఏ విధంగాను హెల్ప్ చేసి ఉంటారు, కానీ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ నిన్న ఒక కమెంట్ చూశాను. నేనన్నా జాబ్ టాలెంట్ గురించి ఎందుకు ప్రశ్నించారు, అందరూ ప్రశ్నించాలి కదా అని ఒక వీడియో చేశాను. నేను ప్రశ్నిస్తున్నాను. మా ఛానల్లో మార్పు అనే ఛానల్ ఉంది, దాంట్లో నేను ఈ జాబ్ టాలెంట్ గురించి సంబంధిత గవర్నమెంట్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, క్వశ్చన్ చేస్తున్నా. అయితే ఇక్కడ కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏది చాదు కదనమాట. సో వీళ్ళకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఒక్క ర్యాంకర్ కూడా వీళ్ళ దగ్గరికి రాడు. ఎందుకంటే వాళ్ళకి కోచింగే ఒక ఆర్గనైజర్గా ఉండదు. తక్కువ కోచింగ్ పేరుతోటి చలామణి అవుతూ ఉంటారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఉన్నారు. తక్కువ కోచింగ్ పేరుతో చలామణి అయ్యే వాళ్ళు ఆఫ్లైన్లో ఆన్లైన్ రెండిట్లో ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చినంత మాత్రాన ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకోకూడదు. కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోతే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ పెట్టొద్దా అంటున్నారు. సో అంటే అలా పెడితే తప్పేంటి అంటున్నారు. సరే, నీకు అసలు బేసిక్ ఎట్లా వెళ్ళాలో నీకు తెలీదు. మీరు ఎలా ఫ్యాకల్టీని పెట్టి మీరు ఎలా రన్ చేయగలుగుతారు? ఇదేం బిజినెస్ కాదు కదా. కోర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిజినెస్ నవేడేస్, కాదనట్లేదు, కానీ నీకు అవగాహన ఉండాలి కదా. సో అందుకనే నేను చెప్పొద్దు. కానీ యూపీఎస్సీకి సంబంధించి నాకు ఇప్పుడు ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, లేకపోతే ఒక 50 లక్షలు ఉంటే నేను కూడా ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ పెట్టచ్చు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఎవరైనా డబ్బులు ఉంటే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ పెట్టచ్చు అంటే ఏం న్యాయం చేస్తారు? ఒక టీచర్ ఒక యూపీఎస్సీలో ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ దాకా వెళ్ళి మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అంటే చివరి స్టెప్ వరకు వెళ్ళారు కదా. సో దే కెన్ రన్ బెటర్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఎలా రన్ చేస్తారు? నేను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నారు, సో మీరు యూపీఎస్సీ ఎప్పుడన్నా రాశాను? నేను రాయలేదు. బట్ ఐఎమ్ నాట్ రన్నింగ్ ఏ ఇన్స్టిట్యూట్. నేనేం ఇన్స్టిట్యూట్ నడపట్లేదు, కానీ ఇన్స్టిట్యూట్ చేసే తప్పులు నేను మాట్లాడుతున్నా యాజ్ ఏ కామన్ ఆడియన్. ఇప్పుడు నాకు యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ తోటి దాదాపు ఒక 2017 అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. 9 years నుంచి ఐ వర్క్డ్ అరౌండ్ ఆల్ ఓవర్ ఇండియా. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ అండ్ బెంగళూరులో ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్కి కొన్ని రోజులు పనిచేశాను నేను. సో టు అండర్స్టాండ్ అసలు వీళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తారు, ఏ విధంగా ప్రాజెక్ట్ చేసుకుంటారు, ఎలా మార్కెటింగ్ చేసుకుంటారు, ఎలా చేయకూడదు, మరి ఇంత జెన్యూన్గా లేరా, ఇంత అనెథికల్గా ఉన్నారా అని చెప్పి నేను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టా. ఐఎమ్ ద పర్సన్, చాలామంది అనుకోవచ్చు ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, ఇంతమంది బెదిరింపులు మూకమ్మడికి దాడి చేశారు కొన్నిసార్లు నా మీద. ఇన్స్టిట్యూట్ అందరూ కలిసి మూకమ్మడికి దాడి చేశారు, పోలీసులతో బెదిరించారు ఫోన్ చేయించి. కానీ నేను ఎక్కడా తగ్గలేదు. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ అందరూ బిజినెస్ చేస్తున్నారు, నేనేం దాంట్లో ఎక్స్క్లూడ్ కాను. నేనేం బిజినెస్ చేయట్లేదు అనట్లేదు. కానీ నేను చెప్పే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే మీకేమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా నేను మాట్లాడతా. యూ కెన్ క్వశ్చన్ మీ, గల్ల పట్టుకొని అడగండి నాకు ఇబ్బంది అవుతుందని. నా వల్ల జాయిన్ అయిన ఒక్క స్టూడెంట్ ఇబ్బంది పడినా నేను ఒప్పుకోను ఫస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూట్. అది మనం ఇక్కడ ఇంపార్టెంట్. సో యూపీఎస్సీ ర్యాంకర్స్ ఈ విధంగా కొంతమంది తెలియక ఇవ్వబోతున్నారు. సో దీన్ని మెజర్గా అంటే యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయని తెలియకుండా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ.